హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మున్ని వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు వీడియో అనమాట. అండ్ ఈ వీడియో ఫ్యూ మంత్స్ బ్యాక్ అనమాట. ఫ్యూ మంత్స్ అంటే జనవరి మాట, 2025 జనవరిలో వీడియో మాట. ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఆ రోజు మా అక్క వాళ్ళ పాప వచ్చారు నాతో పాటు. ఈ వీడియో ఇంత లేట్గా ఇప్పుడు పోస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ నా ఫోన్లో చాలా స్టోరేజ్ ఎక్కువైపోయింది అనమాట. మీకు నవ్వొచ్చు ఉండొచ్చు, కానీ అదే ఫ్యాక్ట్. అండ్ ఎంటైర్ ఈ వీడియో మొత్తం క్యాప్చర్ చేసింది అయితే మా మరిది సింధు గారు. ఆ రోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి షాట్ కూడా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాడు. క్యాప్చర్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే అది లాస్ట్లో బ్లోపర్స్ లాగా క్రియేట్ చేద్దాము అని అనుకున్నమాట. బ్లూపర్స్ ఉంటాయి కదా, బ్లూపర్స్ అన్ని ఒక వీడియోగా క్రియేట్ చేశాక ఆ వీడియోని మ్యారేజ్ డేన స్క్రీన్ మీద వేద్దామని ప్లాన్ అనమాట. అసలు ఈ ఐడియా మా మరిది సింధుది. వీడియోగ్రాఫర్ కన్నా ముందే మా సింధు ఫోన్ లో క్యాప్చర్ చేసుకునేవాడు అనమాట ప్రతి షాట్ కూడా. అసలు బ్లూపర్స్ అని ఎందుకులే, ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఉంటది కదా, మళ్ళీ బ్లూపర్స్ వీడియో ఎందుకులే అనుకున్నాం. కానీ ఒక మెమరీ ఉంటది కదా, ఫన్ గా అనిపిస్తుంది కదా చూసినప్పుడు. ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్యామిలీతో పాటు కూర్చుని చూడొచ్చు కదా, ఆ బ్లూపర్ వీడియో ఫన్ గా ఉంటది కదా, అదొక రీజన్ అన్నమాట. మోస్ట్లీ మనం ఎక్కువ ఈ బ్లూపర్ వీడియోస్ అన్నీ రీల్స్లోను యూట్యూబ్ షార్ట్స్లోను చూస్తూ ఉంటాము. నేను కూడా ఎక్కువ ఈ బ్లూపర్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్లోను రీల్స్లోను చూసాను ఎక్కువ. ఆ రీల్స్ చూసినప్పుడల్లా నాకు భలే అనిపించేది, ఎందుకంటే అదొక హ్యాపీ మూమెంట్ మాట. ఫ్యామిలీతో కలిసి ఫ్రంట్ రోలో కూర్చుని ఆ వీడియోస్ అన్నీ చూడడం, నవ్వుకోవడం భలే ఉంటుంది. ఆ కపుల్కి బెస్ట్ మెమొరీ అని చెప్పొచ్చు. వీడియో షూట్ చేయడం అంతా సింధు అయితే, బ్లూపర్ వీడియో క్రియేట్ చేయడం అయితే మాత్రం మా ఫ్రెండ్ సాహితి మాట. వీళ్ళిద్దరికీ అయితే థ్యాంక్ యూ చెప్పినా సరిపోదేమో, ఎందుకంటే మాకు ఒక బెస్ట్ మెమొరీని ప్రజెంట్ చేసినందుకు. పాపం అఖిల్ అయితే నన్ను చూసి తక్కువ అంచనా వేసాడు అనమాట. ఎందుకంటే నేను చూడడానికి చాలా బక్కగా ఉండేదాన్ని, కానీ ఇంత వెయిట్ ఉన్నదేంటని పాపం ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తున్నామంటేనే మనం ఫోటోగ్రాఫర్ మాట వినాల్సిందే. పాపం అఖిల్ అయితే నన్ను లిఫ్ట్ చేసి చాలాసేపు అలానే ఉన్నాడు పాపం. ఈ లొకేషన్ ఎక్కడంటే మా కోనసీమలోనే దిండి రిసార్ట్స్ దగ్గర అనమాట. మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మేమైతే అంతర్వేది బీచ్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ అఖిల్ ఫోన్లో బిజీ అయిపోయారు, నేను ఎంత పిలిచినా పలకట్లేదు. అసలు ఈ బ్లూపర్ వీడియో ఐడియా మొత్తం మా మరిది సింధుదని చెప్పాను కదా, తను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఫోటో ఇక్కడ ఇస్తాను చూడండి. నేను అఖిల్ అయితే ఎందుకులే బ్లూపర్ వీడియోస్ అనుకున్నాము, కాకపోతే మా మరిది సింధునే బాగుంటది, మన సైడ్ ఎప్పుడు అసలు ఇలాంటి బ్లూపర్ వీడియోస్ వేయలేదు, ఈ మ్యారేజ్ తోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది అని చెప్పి మరి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మరి ఇలా ఈ వీడియో క్రియేషన్ అంతా చేయించాడనమాట.
రావద్దు రావద్దు. నేనైతే నా లైఫ్లో చిన్న చిన్న ప్రతి ఒక్క మెమరబుల్ మూమెంట్ని క్యాప్చర్ చేయడం నాకు అలవాటు. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం లాంగ్ వీడియోలో నేను చెప్పినట్టే నాకు గుర్తు, మనం క్యాప్చర్ చేసిన చిన్న చిన్న మెమరబుల్ మూమెంట్స్ని మనం ఎప్పుడైతే లోగా ఫీల్ అవుతామో అప్పుడు చూసుకుంటే కాస్త బాగుంటుంది. నేను ఎప్పుడు లోగా ఫీల్ అయినా కానీ నేను అలాగే చేస్తాను అనమాట. మరి మీరు లోగా ఫీల్ అయినప్పుడు మీరేం చేస్తారో కామెంట్ చేసేయండి. మన ఫేట్ బాగాలేకపోతే అప్పుడప్పుడు మన ఫోన్ కూడా మనకి సహకరించదు. ఏదైనా వీడియో తీద్దామంటే చాలు స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. ఎందుకంటే మనకి చాలా మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఫోన్లో ఉంటాయి కదా. నేను చెప్పాను కదా నేను ప్రతిదీ క్యాప్చర్ చేస్తాను ఫర్ మెమొరీ అని. కాకపోతే నా ఫోన్ నాకు సహకరించదు అనమాట. ఇన్కేస్ ఎప్పుడైనా అరే బాగుంది కదరా అని వీడియో తీద్దామనేటప్పటికి స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. ఇంకప్పుడు చచ్చినట్టు మొత్తం అన్నీ డిలీట్ చేసుకుంటూ రావాలి. డిలీట్ చేయాలని అనిపించకపోయినా అసలు మనసు ఒప్పుకోపోయినా కానీ డిలీట్ చేయాల్సిందే. ఎందుకంటే వేరేది క్యాప్చర్ చేయాలని తప్పదు కదా. మరి రెడీ 1 2 3 స్టార్ట్. ఇద్దరు ఒకేసారి అంతే, అలాగ ఉండండి అంతే. అన్నా అయిపోయింది రే, అయిపోయింది ఆపే. పర్ఫార్మెన్స్ కానీ నచ్చితే ఇంకోసారి వన్స్ మోర్. షూట్ మధ్యలో మా ఫ్రెండ్స్ అండ్ అఖిల్ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. चले गए हैं भैया ఇంట్లో ఎలా అన్నప్పుడు మొత్తం కవర్ అయిపోకూడదు. ఓకే చిన్నగా అలాగే
చల్లరే కేక్ ఉన్నది పట్టుకోరా ఒరే అంత ఫాస్ట్ కొద్దు వీళ్ళు ఎలుగెట్టించే పోవా అదే ఆర్పేస్తా పెట్టినా అట్టుకొచ్చాను వాటర్ అట్టుకొచ్చాను ఓకేనా ప్యాకప్